తెలంగాణ సాగునీటి శాఖ సలహాదారు విద్యాసాగర్ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రిందట తుది శ్వాస విడిచారు. నీటిపారుదల రంగంలో విద్యాసాగర్ రావు అపారమైన అనుభవాన్ని గడించారు. 1939 నవంబర్ 14న నల్గొండ జిల్లా జాజిగూడెంలో జన్మించారు విద్యాసాగర్ రావు. తొలినాలలో జూనియర్ ఇంజనీర్గా విధులు నిర్వహించిన ఆయన ఆ తర్వాత కేంద్ర జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. కేంద్ర జల సంఘంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. సాగునీటి రంగంపై చాలా పుస్తకాలు కూడా రాశారు. నీళ్లు నిజాలు పేరిట ఆయన పలు వ్యాసాలు కూడా రాశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యాసాగర్ రావుని ప్రభుత్వం నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించింది. విద్యాసాగర్ రావు మరణంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ నీటిపారుదల శాఖ అడ్వైజర్ విద్యాసాగర్ రావు ఉన్నారు. జాజిరెడ్డిగూడెం నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమం మొదలు రెండవ దశ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు జయశంకర్ గారితో పనిచేశారు. అనేక వందల వ్యాసాలు రాశారు. నీళ్లు నిజాలు పేరుతో తెలంగాణకు జరుగుతున్నటువంటి నీటి అన్యాయం గురించి సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా, సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకునేలాగా వందల వ్యాసాలు రాసినటువంటి విద్యాసాగర్ రావు తర్వాత టీఆర్ఎస్ తోనూ అదేవిధంగా కేసీఆర్ తోనూ పై పూర్తిగా తెలంగాణ ఉద్యమంలో అనేక ప్రసంగాలు చేశారు. పరిశోధనాత్మక వ్యాసాలతో పాటు కొన్ని నీళ్లు నిజాలు పేరుతో కొన్ని పుస్తకాలు కూడా రాసినటువంటి విద్యాసాగర్ రావు మొదట వాటర్ కమిషన్ సభ్యులుగా కూడా పనిచేశారు. ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ తోని అదేవిధంగా యుఎన్ తో కూడా పనిచేశారు. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి కొన్ని ఆర్గనైజేషన్ లో కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఇక తెలంగాణ యాక్టివిస్ట్ గా చాలా రోజులు పనిచేసినటువంటి మొదట పూర్తి స్థాయిలో ఉద్యోగం వదిలేసి తెలంగాణ ఉద్యమానికే అంకితం అవుతారంటూ జయశంకర్ గారితో చెప్పినా ఆయన వద్దనడంతో మళ్ళీ ఉద్యోగం చేస్తూ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ అడ్వైజర్ గా కూడా అనేక కార్యక్రమాలను రూపొందించారు. ఈ రోజు సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నటువంటి మిషన్ కాకతీయలో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కానీ, దిండి ప్రాజెక్టు కానీ వీటన్నిటికీ రీడిజైనింగ్ వెనక ఆయన 6 నిమిషాలు కష్టపడ్డారని చెప్పొచ్చు. రాత్రి పవర్లు పూర్తిగా క్యాంప్ ఆఫీస్ లోనే కేసీఆర్ తోనే చర్చలు జరుపుతూ ఉండేవాళ్ళు. అదేవిధంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్ సంబంధించి తెలంగాణ రాకముందు నుంచే ఒక విజన్ డాక్యుమెంట్ ఆయన ప్రిపేర్ చేశారు. అదేవిధంగా రిటైర్డ్ ఇంజనీర్ల సంఘానికి కూడా అధ్యక్షులుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఏర్పడినటువంటి అనేక సంఘాల్లో కీలకంగా పనిచేసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం, ఆ సంఘం తెలంగాణకు జరుగుతున్నటువంటి నీటి అన్యాయంతో పాటు తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాజెక్టులు చేపడితే బాగుంటుంది, గోదావరి ఇటు కృష్ణా నీటికి సంబంధించినటువంటి నీటిని పూర్తిగా ఎత్తు ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ అంతటికీ అందించడానికి ఏ విధమైనటువంటి ప్రాజెక్టులు నిర్మించాలి, ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులు ఎంతవరకు సరిపోతాయి అనే పూర్తి విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే విద్యాసాగర్ రావు చేసినటువంటి విజన్ డాక్యుమెంట్ ప్రకారమే ఈ రోజు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టులని చెప్పొచ్చు. నిన్న మొన్నటి వరకు కూడా ఢిల్లీలో జరిగినటువంటి టీడబ్ల్యూసీకి సంబంధించినటువంటి 2 రాష్ట్రాల చర్చల్లో, అదేవిధంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి పంపకాల అంశంలో మేడిగడ్డకు సంబంధించి కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఏర్పడుతున్నటువంటి అనేక అడ్డంకులను తొలగించడానికి ఆయన ఢిల్లీలో మకాం వేసి పనిచేశారు. కానీ అకస్మాత్తుగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్య ఏర్పడడంతో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి 4 రోజులు రెస్ట్ తీసుకున్నారు. కానీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు. ఆ మధ్యకాలంలో కాస్త క్రిటికల్ అయినప్పటికీ మళ్ళీ వారం క్రితం మళ్ళీ కోలుకుంటున్నట్లుగా ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. కానీ చివరికి ఊపిరితిత్తులు పూర్తిగా ఫెయిల్ అవుతే దురదృష్టవశాత్తు చనిపోయారు. ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడే సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రివర్గంలోని పలువురు, అదేవిధంగా ప్రతిపక్ష నేత జానారెడ్డి కూడా ఆయన పరామర్శించారు. ఇప్పుడు చనిపోయిన విషయం తెలియగానే మంత్రి హరీష్ రావు కూడా హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరారు. మంత్రివర్గ సభ్యులు కూడా చాలా మంది ఆసుపత్రికి చేరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఆయన మృతదేహాన్ని సందర్శించే అవకాశం ఉంది. రైట్ రాకేష్, 1960లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యాసాగర్ రావు ఆ తర్వాత జూనియర్ ఇంజనీర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా కేంద్ర జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్, మిషన్ కాకతీయ పథకాల రూపకల్పనలో విద్యాసాగర్ రావు కీలక పాత్ర పోషించారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కోసం ఆయన సుదీర్ఘ పోరాటం చేశారు. ఆయన కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ఆసుపత్రిలో ఆయనకు చికిత్సను అందిస్తూ ఉన్నారు. మొదట్లో చికిత్సకు ఆయన స్పందించిన తర్వాత పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స పొందుతూనే కన్నుమూశారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నప్పుడు
పలు పార్టీల రాజకీయ నాయకులు ఆయన కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు, చికిత్స ఏ విధంగా అందిస్తున్నారు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆసుపత్రికి వెళ్ళి ఆయనతో మాట్లాడిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ నీటి శాఖ సలహాదారు విద్యాసాగర్ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. నీటిపారుదల రంగంలో విద్యాసాగర్ రావు అపారమైన అనుభవాన్ని గడించారు. 1939 నవంబర్ 14న నల్గొండ జిల్లా జాజిగూడెంలో జన్మించారు ఆయన. తొలినాలలో జూనియర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తించిన ఆయన ఆ తర్వాత కేంద్ర జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. కేంద్ర జల సంఘంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. సాగునీటి రంగంపై ఆయన చాలా పుస్తకాలు రాశారు. నీళ్లు నిజాలు పేరిట ఆయన పలు వ్యాసాలు కూడా రాశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యాసాగర్ రావుని ప్రభుత్వం నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించింది. 1960లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యాసాగర్ రావు ఆ తర్వాత జూనియర్ ఇంజనీర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా కేంద్ర జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్, మిషన్ కాకతీయ పథకాల రూపకల్పనలో విద్యాసాగర్ రావు కీలక పాత్ర పోషించారు. కృష్ణా గోదావరి జలాలలో తెలంగాణ వాటా కోసం ఆయన సుదీర్ఘ పోరాటం చేశారు. గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూనే ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన త్వరగా కోలుకోవాలి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనకు అందుతున్న చికిత్సా విధానాల గురించి వైద్యులతో మాట్లాడారు. త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షించారు. కానీ ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్ రావు మృతిని రాజకీయ వర్గాల్లో విషాదాన్ని నింపింది. ఆయన తెలంగాణ కోసం చేసిన పోరాటంలో కూడా ఆయన పాత్ర చాలా కీలకం. తెలంగాణ సాగునీటి శాఖ సలహాదారు విద్యాసాగర్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో ఆయన బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. నీటిపారుదల రంగంలో విద్యాసాగర్ రావు అపారమైన అనుభవాన్ని గడించారు. ఆయన 1939 నవంబర్ 14న నల్గొండ జిల్లా జాజిగూడెంలో జన్మించారు. తొలినాలలో జూనియర్ ఇంజనీర్గా విధులు నిర్వహించిన ఆయన ఆ తర్వాత కేంద్ర జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. కేంద్ర జల సంఘంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు.